నెక్ బ్లాక్నెస్ అనేది మ్యాజిక్ ప్యాక్ అన్నమాట. ఫిల్టర్స్ అనేవి లేవండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా, మనకి ఇప్పుడు సీజన్ కదండి, మామిడి పళ్ళ సీజన్. యాక్చువల్గా ముందే చేద్దాం అనుకున్నా ఈ ఫేషియల్, కాకపోతే అదిగో ఇదిగో అనుకుంటూ సీజన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. బట్ ఎనీవే, మీరు కొంచెము తర్వాత చెప్పుకుందాం అది. సో ఇవాళ విషయానికి వస్తే ఏంటంటే, మామిడి పండుతోటి 2 స్పూన్ల మామిడి పండు గుజ్జుతోటి 2000 రూపాయల ఫేషియల్ వచ్చేంత రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది నేను ఆఫ్టర్ ఫేషియల్ అండి. ఫేషియల్ చేసుకున్న తర్వాత నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను అనమాట. లేట్ చేయకుండా ఎలా ఫేషియల్ చేసుకోవాలి ఏంటనేది చూడండి. మీకు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్తూ మీకు అన్నీ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎటువంటి డౌట్ రాదు. ముందు ప్రిపేర్ చేసుకుందాము ఫేషియల్ కోసము. కొంచెం ఈసారి ఏంటంటే నెక్ కూడా చేసుకుంటున్నాను నీట్గా. బాగా నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. సో దాని మూలంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉండటం వలన నెక్ బ్లాక్నెస్ అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది, ఇంతకుముందు లేదు. సో అందుకని చెప్పి కొంచెం ఎప్పటికప్పుడు ఏంటంటే హడావుడిలో ఫేస్కి మాత్రం చేసుకుంటాం, నెక్కి చేసుకోం అనమాట. అట్లా ఎప్పుడు చేయొద్దు. సో ముందైతే ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ అండి. క్లెన్జింగ్ కూడా ఇక్కడ మనం మ్యాంగో ఫేషియల్ చేసుకుంటున్నాం కనుక, ఇదిగోండి మామిడికాయ. కొంచెం మనం ఏంటంటే మన ఇంట్లో ఏ మామిడికాయ ఉంటే అది కొంచెం ఇలా తురిమేది ఉంటుంది కదండి, దాంతో కొంచెం ఇట్లా తురిమేసుకుంటే పండిన మామిడికాయ మంచిగా అయిపోతుంది. ఇక్కడ ఒక 4-5 పచ్చి పాలైనా పర్లేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు. ఇవి పోసుకుని మంచిగా ఫేస్కి ఇలా బాగా అప్లై చేసుకుని ఫేస్కి బెడకి కళ్ళ చుట్టూతో కూడా అండి చక్కగా ఇట్లా అనేసుకుని మంచిగా సెకండ్స్ పాటు ఇలా మసాజ్ చేసుకుని క్లీన్ చేసేసుకోవాలి. కాటన్ అయినా లేదంటే ఒక నాప్కిన్ పెట్టి క్లీన్ చేసేసుకునే సరిపోతుంది. సో మన స్కిన్ మీద ఎటువంటి మేకప్ కానీ ఎటువంటి డస్ట్ కానీ లేదన్నట్టుగా నిర్ధారించుకున్నాక అప్పుడు మనం ఏదైనా కూడా స్కిన్ కేర్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు స్కిన్ ఎలా ఉందో చూడండి. ఆఫ్టర్ ఫేషియల్ ఎలా ఉంటుందో కూడా మీరే గమనించండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫేస్కి చేసుకున్నా కూడా ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంటే మృత కణాలని తొలగించుకోవాలి. దానికోసం కొద్దిగా ఇక్కడ నేను మళ్ళీ కొంచెం మామిడికాయ పల్పుని వేసుకున్నానండి. ఇదేంటంటే నేను కొంచెం ఇట్లా ఓట్స్ని కొద్దిగా గ్రైండ్ చేసుకుని ఇలా పెట్టుకుంటాను రెడీగా, ఎప్పుడన్నా గబాల్ ఫేస్ ప్యాక్స్లో వాడుకోవడానికి. ఇదిగోండి ఇట్లా మన ఇంట్లో ఉన్న ఏదన్నా చిన్న సీసాల్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. మీకు మళ్ళీ మా దగ్గర ఇంట్లో ఓట్స్ పౌడర్ లేదని ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇట్లా స్క్రబ్ చేసుకోవడానికి మీరు కావాలంటే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఏది ఉంటే అదేనండి. ఆల్టర్నేట్ కూడా చెప్తున్నాను, మీకు ఏది అవకాశం ఉంటే అది వేసుకోండి. ఒకవేళ మీరు బాగా డ్రై స్కిన్ అనుకుంటే దీనిలో కొంచెం ఒక 2-3 తేనె చుక్కలు వేసుకోండి, ఓకేనా. సో ఇందాక పాల బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మనం పైపూతలు ఎన్ని పోసుకున్నా కూడా ఇన్స్టెంట్గా కొంచెం మార్పు రావచ్చు, కానీ మనం రెగ్యులర్గా సమతుల్య ఆహారం తింటుంటేనే మనకి స్కిన్ అనేది ఎప్పుడు కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, చక్కగా అలా స్క్రబ్బింగ్ అయిపోయినాక ఒకసారి మంచిగా ఫేసు నాప్కిన్ పెట్టి తుడుచుకునే కంటే ఒకసారి వాష్ చేసుకురావడం బెటరు. సో ఎంత నీట్గా అయిందో చూడండి ఫేస్, అదనమాట. చూసారు కదా, చక్కగా అయిపోతుందండి నీట్గా ఫేసు. సో మనం ఈ ఒక్క స్టెప్ చేసుకున్న ఎప్పుడన్నా టైం లేనప్పుడు
బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనము ఇప్పుడు స్క్రబ్ అయిపోయింది, మంచిగా క్లీన్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఫేషియల్ మసాజ్ టైం ఉంటే కనుక చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు ఈ స్టెప్ని, డైరెక్ట్గా ప్యాక్ వేసేసుకోవచ్చు. అదే ఇంట్లో ఒకరికొకళ్ళని చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది, ఎవరైనా చేసేవాళ్ళు ఉండి. ఇప్పుడు దీనిలోకి మళ్ళీ కొంచెం ఇదిగోండి మన మ్యాంగో పల్ప్ కొంచెం చాలు, మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇందులో మీకు క్రీమ్ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే కొంచెం అలోవెరా జెల్ మిక్స్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా ఇలానే దీనికి కొంచెం ఇదిగోండి ఒక 3 to 4 డ్రాప్స్ హనీ యాడ్ చేసుకోవాలి. చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని, చాలామందికి ఏంటంటే ఈ తేనె మిక్స్ చేయడం వలన జుట్టు తెల్లబడిపోతుంది కదా అని అనుకుంటారు, ఐబ్రోస్ అయితే తెల్లబడిపోతాయేమో అని చెప్పి. ఏమీ అవ్వదండి, మనము ఇది వేరే ఇంగ్రీడియంట్తో కలిపి రాస్తున్నాం కనుక ఇబ్బంది ఏమి ఉండదు. చక్కగా ఇలా రెడీ చేసుకున్నాం మన ఇదే క్రీమ్ అనమాట ఇవాళ మనకు మసాజ్ క్రీము. సో దీంతో 3 to 4 minutes మంచిగా, లేదంటే 4 to 5 minutes మెడ చేతులు అన్నీ కూడా మంచిగా మసాజ్ చేసుకోవాలండి. మనము చక్కగా ఇదే స్టెప్స్ని మనం ఇంట్లో చేసుకుంటే కనుక చేతులకి వీటికి కూడా మంచిగా చేసేసుకోవచ్చు అండి. కాకపోతే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కనుక అవన్నీ చేయట్లేదు, చేసుకుంటే ఇంకో బాగుంటుంది. మన స్కిన్ టోన్ ఒకటి, ఫేస్ స్కిన్ ఒకలాగా ఉండి హ్యాండ్స్ ఒకలాగా ఉంటే బాగుండు. నాకు యూజువల్గా అంత డిఫరెన్స్ ఉండదు, ఎప్పుడు ఏది చేసుకున్నా కొంచెం చేతులు కూడా రుద్దేస్తూ ఉంటాను అనమాట. అండ్ కొంతమందికి బై బర్త్ కూడా ఉంటుందండి, ఒక్కొక్కళ్ళకి చేతులు తెల్లగా ఉండి ఫేస్ నల్లగా ఉంటుంది కొంతమంది ఫేస్ తెల్లగా ఉండి చేతులు నల్లగా ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము, తెల్లగా ఉంటాం నల్లగా ఉంటాం అసలు అది ఇదే కాదండి. మనం ఎలా ఉన్నా స్కిన్ నీట్గా ఉంటాం ఇంపార్టెంట్ అనమాట. నేను స్టెప్స్ గురించి ఒకరోజు సపరేట్గా వీడియో చేస్తానండి. కానీ మీరు ఏది చేసుకున్న మసాజ్ ఓన్లీ ఇట్లా రౌండింగ్ చేసుకున్న ఇదిగోండి ఇట్లా అనుకుంటూ చేసుకోండి, ఓకేనా. ఇలా 4 to 5 minutes. ఒకళ్ళు అడిగారు మొన్న లాస్ట్ టైం కామెంట్ వచ్చింది, నీకేం తెలుసు అని చెప్తున్నావు అని చెప్పి. నేను సర్టిఫైడ్ బ్యూటీషియన్ అండి. సో నాకు ఏది ఎలా స్కిన్కి ఉపయోగపడుతుంది ఏంటి అనేది మాకు అంతా కూడా తెలిసిందే చెప్తాను. అండ్ నేను చేసేదే చెప్తాను, ఏదో వీడియోస్ కోసం నేను ఎప్పుడు ఏది చెప్పను. ఇదిగోండి ఇవాళ ఇంకా స్నానం అవ్వలేదు, ఏం అవ్వలేదు, చక్కగా ఇవాళ అనుకున్నాను అనమాట ఏదైనా కొంచెం ఫేస్ మరీ డల్ కొంచెం చేసుకోవాలి అని చెప్పి. సో దాన్నే వీడియోలాగా షూట్ చేసేస్తాను అనమాట అది. సో ఇలా 3 to 5 minutes మన ఓపికను బట్టి మసాజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి టిష్యూ తోటి తుడి చేసుకున్నా సరిపోతుంది. మనం వాడే మ్యాంగోస్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అవి మన స్కిన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి డ్యామేజ్ అవ్వకోకుండా కాపాడుతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో వైటమిన్ సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ మీద ఉన్న చిన్న స్పాట్స్ ఉంటాయి కదా, అవి రెగ్యులర్గా వాడటం వల్ల తగ్గుతుందనమాట. అంతేకాకుండా ఇది స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట. అలాగే దీనిలో ఉన్న మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ని వాటిని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాదండి, స్కిన్ని మంచిగా కాంతివంతంగా అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకో గొప్ప గుణం కూడా ఉంది, అదేంటంటే మన స్కిన్కి యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే స్కిన్కి మంచిగా సూతింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట మనం ఇది వాడటం మూలంగా. నెక్స్ట్ మసాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ప్యాక్కి సరిపడా అనమాట, ఫేస్కా లేదు అంటే హ్యాండ్స్కా అనే దాన్ని బట్టి మీరు చూసుకుని దానికి సరిపడా వేసుకోండి. సో మనకి ప్యాక్ చేసుకోవడానికి ఏంటంటే ఇది ఇలా జారిపోతూ ఉంటుంది కదా, దీనికి బేస్ ఇంగ్రీడియంట్ ఏదో ఒకటి కావాలండి. అది మీరు బియ్యం పిండి వేసుకోండి, లేదు అంటే కనుక శనగపిండి వేసుకోండి. ఒక్కొక్కరికి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా పడవండి. ఒకవేళ మీరు
చాలా సెన్సిటివ్ స్కిన్ అయ్యి ఉండి మీకు ఏదంటే అది పడదు అనుకుంటే ముందు కొంచెం అయితే టెస్ట్ చేసుకున్నాక అప్పుడు ఫేస్ మీద పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే మనం ఇందాక ఫస్ట్ ఓట్స్ స్క్రబ్ కోసం అని కొంచెం బరక్క పట్టుకున్నది వాడుకున్నాం కదా, అదే కనుక మీ దగ్గర మెత్తగా పట్టిన ఓట్స్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, ఎర్ర కందిపప్పు పొడి ఉన్నా వేసుకోవచ్చు, శనగపిండి ఉన్నా వేసుకోవచ్చు, బేస్ కోసం అనమాట, అంటే అది జారిపోకుండా. ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి, కాఫీ పొడి బాగా కలిపేసుకోండి, ఇందులో గ్రాన్యూల్స్ ఉండొద్దు, చక్కగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం దీన్ని ప్యాక్ లాగా వేసుకుంటున్నాము. మనము స్క్రబ్ చేసుకున్నాం కదండి, ఆ ప్లేస్లో మన ఫిల్టర్ కాఫీ పొడి ఉంటుంది కదా గ్రీన్ లేబుల్, ఓట్స్ పొడి బదులు అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఇన్స్టెంట్గా ఈ బ్రూ కాఫీ పొడి వేసేసుకున్నాను అనమాట. ఏదైనా మీ ఇంట్లో ఏది వాడితే అదండి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. సో ఇలా వేసుకున్నాక గ్రాన్యూల్స్ అన్నీ కరిగిపోయేలాగా, అవి కూడా కొన్ని ఇట్లా నెస్కేఫే అయితే పెద్ద గ్రాన్యూల్స్ వస్తాయి, బ్రూ అయితే అట్లా ఏమి ఉండదు. కానీ ఇప్పుడు దీన్ని మనం ప్యాక్ లాగా చేసుకోవడానికి నేను ఇక్కడ కొంచెం ఆ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే శనగపిండి వాడుతున్నాను. మీకు ఎంత అవసరమైతే అంత థిక్గా అవడానికి పేస్ట్ లాగా శనగపిండి వాడుకోండి. సో ఇది మన మ్యాజిక్ ప్యాక్ అనమాట, నిజంగా మ్యాజిక్ ప్యాక్ అండి. చూడండి మీరే బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అనేది, మొత్తం ఫేషియల్ అంతా అయిపోయినాక కడుక్కుంటా కదా అప్పుడు మీరు చూడండి, ఫేస్ క్లీన్ చేసుకున్నాక. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఇదిగోండి ఇలా చక్కగా ఫేస్ అంతా అప్లై చేసుకోవడమే. ఎక్కడ ఏమి ఫిల్టర్స్ అనేవి లేవండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఏదైతే నో మేకప్, నో ఫిల్టర్స్, న్యాచురల్ వీడియో అనమాట, మన బ్యూటీ వీడియోస్ ఏను ఒకటి. ఎందుకంటే మీరు వాడితే మీకు పని చేయాలి కదా, అది. ఇదిగోండి ఇట్లా మొత్తం నెక్కి, ఫేస్కి అంతటికి కూడా ఇలా ప్యాక్ అప్లై చేసేసుకున్నాక 10 minutes పట్టాల వదిలేయాలి. మనం మరీ ఫ్యాన్ గాలి కూర్చోకుండా మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు, ఎక్కువ మాట్లాడకుండా అనమాట, అది. ఇది మనకి మ్యాంగోని కాఫీతో కలిపి కాంబినేషన్గా వాడటం మూలంగా ఏంటంటే మనకి ట్యాన్ని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మనం ఇలాంటివి ఏది చేసుకున్నా కూడా ఇమ్మీడియట్గా స్నానం చేసినప్పుడు కానీ అప్పుడు సబ్బు అయితే వాడొద్దు. ఎందుకంటే మనకి సబ్బులో కెమికల్స్ అవి ఉంటే కనుక ర్యాషెస్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి బయటికి ఎండకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకుని వెళ్ళాలన్నమాట. సో ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయిందో ఫేస్. మనకి జస్ట్ ఒక 2 స్పూన్లు మామిడికాయ గుజ్జుతోటి 2000 రూపాయలు ఫేషియల్ చేయించుకుంటే ఉన్నట్టు ఉంది. స్కిన్ అయితే చాలా బాగుందండి, మీ కళ్ళ ముందే చూస్తున్నారు కదా, డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇలా పట్టుకుంటే కూడా మీరు ఆ డిఫరెన్స్, స్కిన్ చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి. మెయిన్ ఇక్కడ మనకి ఈ నోస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇట్లాంటివి ఉన్నా కూడా నెమ్మదిగా తగ్గిపోతాయండి. సో అదనమాట. ఫేషియల్ అయిపోయింది కదా, ఇప్పుడు తిట్టుకోమాకండి. సునీత గారు ఇదేదో ముందే చూపించవచ్చు కదా అని అనుకోమాకండి. ఇప్పుడు మీకు దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. ఇంకా కంగారేం లేదు, మీకు కనుక సూట్ అయ్యి ఫేషియల్ బాగుంది అనిపిస్తే అంత మామిడిపండు చక్కగా గుజ్జు తీసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో మనకి ఎంత అవసరమో అంత ఐస్ క్యూబ్స్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఒక క్యూబ్ తీసి బయట పెట్టేసుకోవచ్చు, 1-2 తీసి బయట పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. అయితే ఇది ఎవరు చేసుకోవచ్చు అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఓన్లీ మసాజ్ అవన్నీ లేకోకుండా అయితే కనుక టీనేజ్ పిల్లలు కూడా చేసుకోవచ్చు, ఓన్లీ ప్యాక్ పర్పస్ అయితే. కానీ పిల్లలకి న్యాచురల్గానే స్కిన్ చాలా బాగుంటుందండి. సో వాళ్ళకి ఇలాంటి ఏమైనా న్యాచురల్ పదార్థాలైనా కూడా ఇవన్నీ ఏం వాడకుండా ఉండటమే బెటరు. పిల్లలకి చక్కగా రెగ్యులర్గా సున్నిపిండితోటి స్నానం చేసే అలవాటు చేయండి, దాన్ని మించిన అది ఇంకొకటి ఉండదు అనమాట. సో మరి ఈ రోజుకి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే కనుక మీతోటే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.